آیا رمضان آیا 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 رمضان آیا آیا مقدر میں پھر ماہ رمضان آیا کرم کی گھٹاؤں کا فیضان آیا مقدر میں پھر ماہ رمضان آیا کرم کی گھٹاؤں کا فیضان آیا قیام و سجود اور سحر اور افطار قیام و سجود اور سحر اور افطار لیے ایسے تحفے یہ مہمان آیا کرم کی گھٹاؤں کا فیضان آیا آیا رمضان آیا 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 رمضان آیا آیا ہوئے قید شیطان در نار ہے بند ہوئے قید شیطان در نار ہے بند بہشت بری کا بھی سامان آیا کرم کی گھٹاؤں کا فیضان آیا رمضان میں پھر ماہ رمضان آیا رمضان الکریم آیا بہارے نکوکاری چھائی ہے ہر سو بہارے نکوکاری چھائی ہے ہر سو خدا سے ملانے کا عنوان آیا کرم کی گھٹاؤں کا فیضان آیا ماہ غفران ماہ رمضان بوقت دعا جنبش لب ہے کہتی بوقت دعا جنبش لب ہے کہتی ہر ایک درد دل کا بھی درمان آیا کرم کی گھٹاؤں کا فیضان آیا آیا رمضان آیا 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 رمضان آیا آیا عبادت تلاوت سے ذکر خدا سے عبادت تلاوت سے ذکر خدا سے ہمارا قوی کرنے ایمان آیا کرم کی گھٹاؤں کا فیضان آیا رمضان అస్సలాము అలైకుం అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం పట్టణం రాణీనగర్ వాస్తవ్యులు మెహరాజ్ గారు దాదాపు 200 మందికి రంజాన్ తోఫా ఇచ్చారు. దేవుడు అతనికి అతని కుటుంబానికి ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వారికి వారి వార్డులో వాళ్ళందరికీ సుఖంగా ఉండాలని అల్లాని ప్రార్థిస్తున్నాను. ఎంతో సేవా గుణము కలిగి ఉన్న నెల ఈ రంజాన్ నెల. ప్రతి ఒక్కరికి దానము చేయాలా, ఎవరికైనా సహాయం చేయాలా అనే భావన దేవుడు అల్లా మాకు కల్పిస్తాడు. అదేవిధంగా మేమందరూ నడుచుకొని ఈ నెలలో ఎవరు తోచిన విధంగా వాళ్ళకి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు అందరికీ సహాయం చేసే గుణం మాకు దేవుడు ఇచ్చిన అల్లా ఇచ్చిన వరంగా భావిస్తున్నాం. ఇలాగే అందరూ కూడా ప్రతి ఒక్క ముస్లిం కూడా కేవలం ఆస్తిపాస్తులు ఉంటే ధనవంతుడు కాదు, మనసు పెద్దగా ఉండాలా, 10 మందికి సహాయం చేసే రకంగా ఉండాలా, 10 మందికి తోడ్పాటు చేసే రకంగా ఉండాలా. ఎవరికైతే అవసరం ఉందని మన ఇంటి దగ్గరికి వస్తారో వాళ్ళకి కుల మతాలకు అతీతంగా అందరికీ సహాయ సహకారాలు అందించాలా. అప్పుడే ఆ దేవునికి కూడా
మన మీద దయ కలుగుతుంది. కాబట్టి దేవుని దయ అనేది ఎంతో ఇంపార్టెంట్, ఎంతో ముఖ్యము. కాబట్టి అందరూ కూడా దేవుని దయ కావాలన్నా మంచి పనులు ఒక పనికి చేస్తే ఈ 70 వంతులు మనకు రిజల్ట్ వస్తుంది. దాని యొక్క దేవుడు రక్షిస్తాడు. కాబట్టి ప్రజలకు అందరికీ సుఖ సంతోషాలతో ఉండాలని, ముఖ్యంగా అనంతపురం పట్టణ వాసులు, అనంతపురం జిల్లా వాసులు, రాష్ట్ర వాసులు, దేశవాసులు అందరూ కూడా సుఖ సంతోషాలతో రంజాన్ గడుపుకోవాలని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దలందరూ వచ్చి మాకు ఆశీర్వదించి మా రాయనగర్ ప్రజల కోసం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇట్లాగే ప్రజలందరికీ సంవత్సరం ఇంకా పెంచుకుంటూ పోవాలని ఈ పెద్దవాళ్ళని ఆశీస్సులు కోరుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ పేద ముస్లిమ్స్కి పాటుపడి అందరికీ ఒక పూట అన్నం లేకోకుండా ఉన్నారు. అందరికీ భోజన సవస్య కోసం మనం ఇస్తున్నాము. అందరికీ ఈ అల్లా ఒక దీవెనలు అందరికీ పెద్దవాళ్ళకి అందరికీ దీవెనలు అల్లా దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మేరాజ్ గారు ఈరోజు నిజంగా ఆయన ప్రతి సంవత్సరం ఈ సంవత్సరంలో కూడా పేద ప్రజలకి గుర్తించుకొని తన సంపాదనలో కొంత భాగం జకాతు విధంగా పేద ప్రజలకి పంపిణీ చేయడం చాలా ఆనందదాయకము. ముఖ్యంగా ఈ చేస్తున్న సేవలో మా మహమ్మద్ ప్రవక్త గారి చెప్పినటువంటి ఈ అలవాటు ప్రతి మనిషి తన సంపాదనలో జకాత్ తీసి ఇవ్వాలని చెప్పేసి చెప్పారు. ఆ విధంగా మేము మలుచుకుంటున్నాము. తర్వాత ఇక్కడ అనంతపురంలో దాదాపుగా మన కేఎం షకీష్ గారికి ఈసారి నిజంగా ప్రతి చోట ఆయన పిలిచి నిజంగా ఆయన చేతుల మీదుగా పంపిణీ చేస్తుంటే నిజంగా చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేదు. ఈ సంవత్సరం నుండి చాలామంది అభిమానులు ఆయన ప్రోత్సహిస్తున్నారు, ముందుండి నడిపిస్తున్నారు. దయచేసి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఇంకా రాబోయే సంవత్సరంలో కూడా ఇలాంటి సేవల్లో ముందుండాలని చెప్పేసి నేను కేఎం షకీష్ గారిని కోరుకుంటున్నాను. తర్వాత ఇక్కడ ఉన్న ప్రజలు చాలామంది ఈ సంవత్సరంలో ప్రతి కష్టము నష్టాలలో నుండి బయటికి వచ్చి మానవ దృక్పథంతో ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా ఈ సంవత్సరం పెద్ద ఎత్తున పండుగ జరుపుకోవాలని ప్రత్యేకంగా నేను ఐఎంఏ మార్గం ద్వారా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. మన అనంతపురం వాసి రాణీనగర్లో కాపురముంటున్న మెహరాజ్ హుసేన్ గారు ఈరోజు ఈ పుణ్య కార్యక్రమము బీదల కోసము రంజాన్ తోఫా అందించినారు. వాళ్ళకి అల్లా అష్ట ఐశ్వర్య ఆరోగ్యాలు ప్రసాదించాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఇది మంచి కార్యక్రమము. ఇలాంటి కార్యక్రమాలు మెహరాజ్ హుసేన్ మరెన్నో చేయాలని, అలాగే రాయనగర్ డివిజన్ ప్రజలకు సేవలకు అందుబాటులో ఉండాలని, మా ముతవల్లి గారు ఇట్లాంటి సేవా కార్యక్రమాలకు ముందుండి సహాయం చేస్తారని, ముస్లిం సమాజానికి తోడ్పడతారని మీరందరూ గుర్తించాలి. ముస్లిం సమాజానికి మన ముతవల్లి గారు వక్ఫ్ బోర్డు స్టేట్ ముతవల్లీల కమిటీ అసోసియేషన్ ప్రెసిడెంట్. మీ ఎలాంటి కార్యక్రమాన ముస్లింలకు ఏ ప్రమాదం వచ్చినా ఆపద వచ్చినా ముందుండి నడిపిస్తారు. ఏ కార్యక్రమమైనా మీరు ఎలాంటి భయం అవసరం లేదు. కాబట్టి ముస్లిం సమాజానికి కావాల్సిన కార్యక్రమాలు మీరు ఎన్ని చేసినా మేము ముందుండి నడిపిస్తామని ముతవల్లి గారు హామీ ఇస్తున్నారు. అలాగే మీకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు. అస్సలాము అలైకుం. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన పెద్దవారికి అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాం. మనము సేవాభావం కలిగింది ఫస్ట్ పుట్టిందే సైఫుల్లా నగర్ దగ్గర నుంచే. వాళ్ళ దగ్గర నుంచే మేము ఇవన్నీ నేర్చుకుంటాము. ఆయన పెద్దవాళ్ళంతా వాళ్ళు మేము చిన్న చిన్న కార్యక్రమాలు మేము జయప్రదం చేస్తున్న కారణం ఆయన ఇచ్చిన ప్రోత్సాహమే మాకు. కాబట్టి మీరంతా మా ఫ్రెండ్ మెహరాజ్ హుసేన్ చేసే ఈ కార్యక్రమానికి ఆయన కుటుంబానికి చల్లగా చూడాలని, అల్లాని దీవిల్లని మేము కోరుకుంటున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, జయప్రదం చేయాలని మేము పెద్దలను కోరుకుంటున్నాము. కృతజ్ఞతలు.